హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను తోటకూరతో కారప్పొడి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు మీరు గనక చేసి ఉండకపోతే ఒక్కసారి ఇలా తోటకూరతో కారప్పొడి తయారు చేసుకుని పెట్టుకోండి. ఇడ్లీల్లోకి కానీ దోశల్లోకి కానీ వేడివేడిగా అన్నంలో వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకు కూడా పెట్టచ్చండి. ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఇలా తోటకూర కారప్పొడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను 2 కట్టల దాకా తోటకూరని తీసుకున్నానండి. తోటకూరని కాడలేమీ లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే ఒలిచేసి వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ తోటకూర కారప్పొడిలో ఆకులు మాత్రమే తీసుకోవాలండి, కాడలు అనేది అస్సలు తీసుకోకూడదు. శుభ్రంగా ఆకులు మొత్తం ఒలిచేసుకుని కడుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న ఆకుకూరని ఏదైనా పొడి క్లాత్ మీద ఇలా పరుచుకుని మొత్తం బాగా వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా పొడి క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద ఉంచి ఒక నైట్ అంతా అలాగే వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి తడి అనేది లేకుండా ఆకులు చక్కగా ఆరిపోతాయండి. ఎండలో మాత్రం పెట్టద్దు, ఫ్యాన్ గాలి కిందనే బాగా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ అంతా అలాగే క్లాత్ మీద వదిలేసానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, ఆకు మనకి ఎక్కడ తడి అనేది లేకుండా చక్కగా ఆరిపోయిందండి. ఆకును మాత్రం తొందరగా ఆరిపోవాలి, వాటర్ అనేది ఎండలో మాత్రం పెట్టకూడదండి. ఎండలో పెట్టేస్తే ఆకంతా ఒడిలిపోయినట్టుగా అయిపోతుంది. క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద ఉంచి నైట్ అంతా అలా వదిలేస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఆరిపోతుందండి ఆకంతా. ఆకులో ఎక్కడ అసలు తడి అనేది ఉండకూడదండి, అప్పుడే మనకి కారప్పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కారప్పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ముందుగా అందులో ఒక పావు కప్పు దాకా పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఒకటే కప్పుతో మెజర్మెంట్స్ తీసి చూపిస్తున్నానండి, మీరు కూడా అలాగే చేసుకోండి. పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదో ఒక కొలత ప్రకారంగా తయారు చేసుకుంటే కారప్పొడి మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు దాకా ధనియాలు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును వేసుకోవాలండి. ఇక్కడ పల్లీలు ఒక 50% మాత్రమే వేగిన తర్వాత ఈ ధనియాలు, మినపప్పు, శనగపప్పును వేసుకోవాలి. అప్పుడే మనకి అన్నీ కరెక్ట్గా వేగుతాయండి. ముందుగా వేగడానికి టైం ఎక్కువగా పట్టేవన్నీ ముందుగా వేయించుకోవాలండి. పల్లీలు ముందుగా వేసుకుని ఒక 50% వేగిన తర్వాత మిగిలిన దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగిన తర్వాత కారానికి తగినట్టుగా ఒక 20 దాకా ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న తోటకూర క్వాంటిటీకి గాను ఇక్కడ కరెక్ట్గా ఒక 20 దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి మిరపకాయలు అనేది ఎక్కడా మాడిపోకుండా అన్నీ కరెక్ట్గా వేగుతాయండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకుని వేసుకుంటే మనకి ఇవి కూడా ఇందులో తడి అనేది లేకుండా చక్కగా వేగుతాయి. తర్వాత ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న దినుసులన్నీ కొద్దిగా క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. మనకి ఇందులో ఏ ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రా అవ్వకుండా అన్నీ కరెక్ట్గా సమానంగా ఒక కప్పు కొలతతో తీసుకుని చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా తెలుస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా ఎక్కువగా అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసుకుని ఎక్కడ పచ్చివాసన లేకుండా అలాగే కరివేపాకు కూడా తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకుని వేసుకోవాలండి. అప్పుడే మనకి కారప్పొడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి. వేయించుకున్న ఈ దినుసులన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అవన్నీ తొందరగా చల్లారిపోతాయి. తర్వాత తోటకూర వేయించుకోవడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ఇక్కడ నేను 2 కట్టల తోటకూరని మాత్రమే తీసుకున్నాను కాబట్టి దానికి గాను కొద్దిగా మాత్రమే ఆయిల్ని వేసుకుని ముందుగా ఆరబెట్టుకున్న తోటకూరని వేసుకోవాలండి. తోటకూర మనం తీసుకున్నది ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి చాలా తక్కువ ఆయిలే వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి తోటకూర అనేది కర్రీ లాగా ముద్దగా అయిపోతుందండి. అందుకని ఆయిల్ చాలా తక్కువగా వేసుకుని ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ స్టేజ్ వచ్చే వరకు మనం తోటకూరని వేయించుకోవాలి. అప్పుడే ఇందులో తడి కానీ ఏమీ లేకుండా అలాగే తోటకూర వేయించుకునేటప్పుడు కూడా మనకి ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉంటుందండి. ఇక్కడ తోటకూర కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా తీసుకుని 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. మొత్తం ఒకటేసారి మిక్సీ జార్లో వేయకుండా
కొద్దిగా ఒక 2-3 సార్లుగా తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఉప్పు అయితే కారప్పొడి మొత్తానికి సరిపడా ఉప్పుని ముందుగానే వేసేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో మిగిలిన దినుసులన్నిటినీ కూడా వేసుకోవాలి. కొద్దిగా దినుసుల్ని వేసుకుని 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మెత్తగా నలుగుతాయండి, మొత్తం ఒకటేసారి వేసుకోకుండా. తర్వాత మనం వేయించి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఈ కారపొడిలో వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అది కూడా గ్రైండ్ చేసేసుకుని మెత్తగా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బౌల్లోకి కలిపేసుకోవాలి. తోటకూరని ముందుగానే చక్కగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకుంటే మనం కారపొడి చేసుకున్నప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుందండి, ముద్దగా అవ్వకుండా. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి. నేను తీసుకున్న ఉప్పు అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి, అందుకే ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు. చూసారు కదా కారపొడి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆవిరిగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఇడ్లీల్లోకి, దోశల్లోకి ఇలా వేడివేడిగా అన్నం వండుకున్నప్పుడు కూడా పిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి మొదటి ముద్దలో ఇలా తోటకూరతో చేసిన కారపొడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. కారపొడి పిల్లల కోసం అయితే కారం కొద్దిగా తక్కువగా వేసుకుని చేసుకోవచ్చు. ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఇలా మొదటి ముద్దలో కారపొడిని కనుక వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనం అన్ని దినుసులు వేసి చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.